హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాము. యాక్చువల్గా ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ అనేది నాది డిమానిటైజ్ అయిందనమాట. దేనివల్ల అంటే నేను యాక్చువల్గా ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయలేదు. దానివల్ల నాకు డిమానిటైజ్ అయితే చేశారనమాట. అందుకని కొన్ని రోజులు నేను మ్యాక్సిమం 2 వీక్స్ అనుకుంటా వీడియో చేయలేదు. ఇంక నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. సో ఇంక నుంచి వీడియో క్వాలిటీ పెంచుతాం. ఇంకా నుంచి వీడియోస్ అయితే డైలీ మన ఛానల్లో వస్తాయి. సో మర్చిపోకుండా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసింది. ఐకు నుంచి మనకి త్వరలో ఐకు G11 5G మొబైల్ అయితే లాంచ్ అవబోతుందో. సో ప్రెజెంట్ ఇప్పుడు లాంచ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇది బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే మనకి ఇది సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP68 ప్లస్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. IP69 అంటే మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. అప్ టు వాటర్లో 30 నిమిషాల వరకు అయితే సర్వే అయ్యగలదు. ఇంకా థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. 8.3 mm థిక్నెస్ ఉంటుంది. 8.3 mm అంటే కొంచెం థిక్ ఉంటుంది. వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 216 grams అయితే వెయిట్ ఉంది. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. మరి మీరు అనుకున్నంత తక్కువ వెయిట్ అయితే ఉండదు. ఇంకా మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే అనమాట. ఈ 6.83 inches 1.5K ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. 165 Hz అయితే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వామో 165 Hz అంటే మనకి స్క్రీన్ అయితే చాలా టూ మచ్ స్మూత్ ఉంటుంది అనమాట. యాక్చువల్ మనకి 144 Hz రిఫ్రెష్ రేట్కి స్క్రీన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ డబల్ అనమాట. 165 Hz అంటున్నాం కాబట్టి ఇంకా స్క్రీన్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంటుంది. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ప్లస్ మనకి ఇందులో H.10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏకంగా 5000 నీట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 5000 నీట్స్ అంటే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మీరు ఈ బ్రైట్నెస్ యూజ్ చేసుకొని ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మొబైల్ వాడితే మీకు ఇంకా అక్కడ చాలా బాగుంటుంది బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది. ఎల్బమ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్ మీరు HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు మూవీ క్వాలిటీని అయితే. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. MediaTek Dimensity 8500 ప్రాసెసర్ మీద రాబోతుంది. 6 nanometer బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ కానీ సో లేకపోతే ఇంకా గేమింగ్ పరంగా కానీ మీరు ఎటువంటి సిచ్యువేషన్ యూజ్ చేసినా మీకు ఈ ప్రాసెసర్ ఆటోమేషన్ అయితే చాలా బాగుంటుంది. అది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది Origin OS 6తో రాబోతుంది అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది కెమెరా. ఇది మనకు ఓవరాల్గా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి కెమెరా డిజైన్ అయితే లుక్ వేయండి. కెమెరా డిజైన్ కూడా అయితే చాలా బాగుంది. అంటే మనం ఐకు G11 Xలో చూసాం కదా, సేమ్ కెమెరా డిజైన్ ఇక్కడ కూడా అయితే వీళ్ళు పెట్టారనమాట. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారనమాట. కెమెరాలో వాయిస్ అయితే సపోర్ట్ లేదు, బట్ కాకపోతే PDF సపోర్ట్ ఉంది. ఫేస్ డిటెక్షన్, అవుట్ ఆఫ్ ఫోకస్. ఇక మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటోస్ కూడా అయితే చాలా బెటర్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30fps వీడైతే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా ప్రెజెంట్ ఏది వాడారనేది తెలియదు. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 60 MP ఇచ్చారనమాట. 60 MP అంటే పర్లేదు అనమాట. మనకి సెల్ఫీ ఫోటోస్ కూడా కొంచెం బెటర్గానే వస్తాయి. సో మరి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ 16 MB ఇచ్చారనమాట. సో ఫోటోస్ మరి అంత హైపర్గా అయితే ఉండవు. సో కాకపోతే కొంచెం మీడియం లెవెల్లో ఫ్రంట్ ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్గా కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీతో రాబోతుంది అనమాట. 9020 mAh బ్యాటరీతో రాబోతుంది. వామో బుర్ర బద్దలని చెప్పచ్చు. 9020 mAh అంటే ఇంకేమన్నా ఉందా? మీరు ఒక్కసారి ఛార్జ్ చేశారనుకో మ్యాక్సిమం 5 to 6 days వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 90 watts అంటే మనకి కొంచెం ఫాస్ట్గానే అని క్విక్గానే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే మీరు ఈ మొబైల్ యూజ్ చేసుకొని ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్. ఇంకా ఓవరాల్గా బ్యాటరీ మాత్రం అయితే తీసారనమాట. ఇక్కడ ఏమైనా కానీ ప్లస్ పాయింట్ అయితే వేసుకోవచ్చు ఈ మొబైల్కి. ఇంకా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలి.